ఇప్పుడు రిషి ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏం బొమ్మ కనిపిస్తుంది? అబ్బాయి కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడు? బ్రష్ చేస్తున్నాడు కదా. బ్రష్ చేస్తున్నాడు. ఇక్కడ వియాన్ ఇక్కడ ఏం చేస్తున్నాడు బాబు? స్నానం చేస్తున్నాడా? ఇక్కడ చూడండి బొమ్మ సాయి చూడండి, దూకుంటాడు. తల దూకుంటున్నాడా? ఇక్కడ ఇక్కడ చొక్కా వేసుకుంటున్నాడు బాబు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? టిఫిన్ చేస్తున్నాడా? ఇక్కడ బడికి వెళ్తున్నాడు. బాయ్ చెప్తున్నాడా? ఇక్కడ నమస్తే నమస్తే చెప్పటం అన్నమాట. ఓకేనా? అయితే వీటన్నిటికీ షూ వేసుకున్నాడా? ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆడుతున్నాడు. స్కూల్లో ఆడుతున్నాడు కదా. అంటే ఇక్కడ చూడు, పొద్దున్న ఏం చేశాడు? లెగిసాడు కదా పొద్దున్నే. అంటే సూర్యుడు వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం? లెగుస్తాం కదా. అయితే ఇక్కడ దీని మీద ఒక పాట ఉందన్నమాట, నేను చెప్తాను, మీరు పలకండి. ఓకేనా? పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, చక్కగా స్నానం చెయ్యాలి, ఉతికిన బట్టలు కట్టాలి, తలనూనెగా దువ్వాలి, చొక్క పైకి ఎత్తుకోకూడదు, తలనూనెగా దువ్వాలి, అన్నం చక్కగా తినాలి, చకచక బడికి పోవాలి, గురువుకు దండం పెట్టాలి, ఆడుతూ పాడుతూ నేర్వాలి, అమ్మ నాన్న మెచ్చాలి, అందరూ వేషను పొగడాలి కదా. వీటినన్నిటిని మనం ఏం చేస్తామంటే ఉదయాన్నే మనం చేసే పనులు అన్నమాట. స్కూల్కి వచ్చేటప్పుడు మీరందరూ కూడా పొద్దున్నే లెగుస్తారు, బ్రష్ చేస్తారు, చక్కగా స్నానం చేస్తారు, చక్కగా తలదూకుంటారు, బట్టలు వేసుకుంటారు, టిఫిన్ చేస్తారు, లేదంటే కొంతమంది అన్నం తింటారు, తర్వాత స్కూల్కి బ్యాగ్ తీసుకొని వస్తారు, మేడంకి గుడ్ మార్నింగ్ చెప్తారు, నమస్తే చెప్తారు, ఆ తర్వాత చదువులో ఆడుకుంటారు కదా. ఇంకా మనం అన్నీ నేర్చుకుంటాం కదా నాన్న.